గౌతమి న్యూస్కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ 127 డివిజన్ గాంధీనగర్లోని ఠాగూర్ హైస్కూల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెస్ట్ కంప్యూటర్ ల్యాబ్ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుతో విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయవచ్చని, రానున్న రోజుల్లో ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి కానుందన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పుస్తకాలతో పాటు కంప్యూటర్, శాస్త్ర సాంకేతిక రంగాలను విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాంది పలికిన ఠాగూర్ స్కూల్ యాజమాన్యానికి నా అభినందనలు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిరారాణి, ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఐటీఐ గజెటెడ్ ఆఫీసర్ అధ్యక్షులు శ్రీనివాస్, ఆగర్ సైబర్ ఎక్స్ సంస్థ ఐటీ డైరెక్టర్ సుమన్, ఠాగూర్ హైస్కూల్ కరెస్పాండెంట్ బంగారు సాయికుమార్, వెలుగు ఎడ్యుకేషన్ ట్రస్ట్ నారాయణరావు, నేహా బండారి తదితరులు పాల్గొన్నారు. We are also launching a site for alumni, sir. So to integrate everyone, అదే మనం టీవీలో ప్లాన్ చేద్దాం. So thank you sir. Right now we are not able to speak because it's completely mixed emotions. Today wonderfully we have inaugurated the AI computer lab, and on the occasion of this are here to encourage our students for this wonderful initiative. The municipal workers, ఇంకోటి రాని వచ్చి తరండి. ప్యాంట్ ఇది చూడు. ఈరోజు ఠాగూర్ హై స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కంప్యూటర్ ల్యాబ్ని నా చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు సాయి కుమార్ సార్ గారు చెప్పినట్టు ఈరోజు మిక్స్డ్ మన రియాక్షన్స్ అది కూడా, ఎందుకంటే మనకి మన మధ్యలో మన మేడం ఉమారాణి మేడం గారు లేకపోవడం అందరూ కూడా శోచనీయం. ఆమె లేకపోవడం బాధాకరం. కానీ ఆమె లేకున్నా ఆత్మమాత్రం సంతోషంగా సంతృప్తిగా ఉన్న రోజు ఈరోజు అని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకా కంప్యూటర్ ల్యాబ్ ఇనాగ్రేషన్కి నాతో పాటు విచ్చేసినటువంటి డాక్టర్ ఎం ఇంద్రారాణి మేడం గారు, మన ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ జేఎన్టీ నుండి రావడం జరిగింది. కంఫర్ట్
Okay, everyone select pencil option. First draw with pencil. Pencil option ఉంది కదా ఇక్కడ. Select that. Did you select? Draw something.